మేడం నమస్తే అండి, మీ పేరు? సచివేణి అండి. ఏం చేస్తారు? ఎంపీడీసీ అండి. కైకమ్మది ఉంగుటూరు మండలం. ఏంటమ్మా అసలు ఎలా ఉంది జగన్ గారు 4.5 ఏళ్ల పరిపాలన? జగన్ గారి పరిపాలన అంటే బాగలేదండి. ఎక్కడ చూసినా గుంతలు పడ్డ రోడ్లు, ఎక్కడ చూసినా లేడీస్ రక్షణ లేదు. ప్లస్ ఏంటంటే ఆటో సర్వీసు ఇవన్నీ చాలా దారుణంగా ఉందండి. ఆ గుంతలు పడిన రోడ్లో నుంచి వెళ్ళాలన్న నరకయాతనగా ఉంది. మెయిన్ సంక్షేమ పథకాలని ఆయన బటన్ నొక్కుతూ ఇస్తాం తప్ప వేరే దాని మీద జాస్ లేదండి. ఆయనకి బటన్ నొక్కేస్తున్నాను ఇస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నాను తప్ప మనకి సంక్షేమ పథకాల్లోని అది ఎంతవరకు చేరుతుంది, ఎంతమందికి చేరుతుంది అన్నది కూడా తెలియదండి ఆయనకి. మెయిన్ ఏంటంటే అమ్మఒడి అని 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 అని చెప్పి ఈ డబ్బులు బటన్ నొక్కి వేస్తున్నారు తప్ప సంక్షేమ పథకాల్లోని ముఖ్యంగా అది ఎంతవరకు చేరుతుంది, ఎంతవరకు వస్తుంది. 300 యూనిట్ కరెంటు బిల్లు వస్తే అమ్మఒడి కట్టు 18 సంవత్సరాల నుంచి నిండిన పిల్లలకు ఉన్నారండి. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకరికే పడుతుంది. ఆ ఒకరికి కూడా పడే ఛాన్స్ అయితే లేదు. 100% 50% పడితే 50% పడవు. అలా కూడా జరిగింది. అది కూడా సంక్షేమ పథకాలని చెప్పుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. అదంతా శూన్యమండి. రాబోయే కాలంలో అయితే కనుక ఈయనకి ఇంకా లేనంటేనండి. ఒకటి మెయిన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిలోని సగం కూడా లేదండి. అభివృద్ధి అంటే ఆయన విజనరీ లీడర్ అంటే ఆయనకి ఈయనకి చూసుకుంటే చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి. అభివృద్ధికి మూల కారణం ఏంటంటే పెట్టాలి పోషించాలన్నట్టు ఆయన చేసే పథకాలన్నీ అలా చేసేవారు. ఈయన ఏంటంటే బటన్ నొక్కుతున్నాను అన్న తప్ప వేరే జాస్ లేదండి ఈయనకి విజనరీ లీడర్ అన్న చాయిస్ ఆ మాట కూడా ఈయన చల్లదండి. రాబోయే కాలంలో ప్రజలు చాలా వరకు ఏంటంటే బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. మేము ఎక్కడికైనా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం చేసినా వాళ్ళ నోటంట వచ్చే మాటలే ఇవ్వండి. వాళ్ళు ఏంటంటే చాలా ఇసుకుపోయి ఉన్నారు, బయట పడట్లేదు. ఈ ప్రభుత్వానికి సకాలంలోనే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు గతంతో పోలిస్తే? అప్పుడు ఒక 2,000 అయితే సామాన్య ప్రజలకి నెలంతా సరుకులు వచ్చాయి. ఇప్పుడైతే ఆ సరుకులు అయితే రావడం లేదు. ఉల్లిపాయ కానించి పప్పు కానించి ఉప్పు కానించి ఏది చూసుకున్నా సరుకులు అయితే 2,000 కాదు కదా 5,000 అలా దాటిపోతున్నాయి. వాళ్ళు నార్మల్ పర్సన్ ఏంటంటే ఒక తీసుకొచ్చిన మనీ కాస్త దీనికే పెడితే పిల్లల్ని చదివించుకోవడానికి, భర్త తీసుకొచ్చిన సంపాదనకేమో ఈ లిక్కర్కి వీటికి పోతుంది. ఆయన తీసుకొచ్చిన కూలి పని మాత్రం ఎటువంటి పథకాలు వర్తించినా కానీ ఎంతకు తగ్గ అంతలాగే ఉంది. దీంట్లో అయితే సంక్షేమ పథకాలు అయితే అందరికీ అందుబాటులో అయితే లేవండి నాకు తెలిసి. ముఖ్యంగా ఆయన ఎలక్షన్ హామీలు ఇస్తూ ఉన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నా అక్క చెల్లెమ్మలందరికీ మద్యపానం నిషేధం చేసి గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి మాట్లాడారు. మరి 4.5 ఏళ్ళగా ఆయన మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేశారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన దానికన్నా ఎక్కువైపోయిందండి. దాన్ని 150 రూపాయలు 120 రూపాయలు ఉండేది 250 రూపాయలు పెంచుకుంటూ పోతున్నాను అన్నట్టుగా పెంచుకుంటూ పోయాడు. ఆ పెంచుకున్న దాంట్లో 500 తీసుకొచ్చిన కూలి పనికి కాస్త 250 300 దీనికే పోస్తున్నాడు సామాన్యుడు. ఆ 200 ఇంట్లోకి ఏమాత్రం సరిపోవు సరుకులకి గట్ట. అలాగే చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి ప్రజలు మాత్రం. కానీ ఈ పరిపాలన మాత్రం టూ మచ్గా తుకలక పరిపాలన అన్నట్టుగానే చెప్పుకోవాలి. అదైతే వచ్చే ఎలక్షన్లో అయితే ఈయనకి 30 కూడా సీట్లు రావాలని చాలా గట్టిగా మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే జనసేన టీడీపీ 2 పొత్తులు పెట్టుకున్న సందర్భంగా మేమైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలం. మేము జనసేన టీడీపీ 2 కలిసి మేము వెళ్తున్నాం కాబట్టి సకాలంలో మేము మంచిగా అందరికీ ఏంటంటే అభివృద్ధి పాలన చేసిన ఒక ఆయన, ఏదైనా మాట ఇస్తే నిలుపుకునే ఒక ఆయన చెరుచరకం ఉన్నాం వల్ల 2 పక్కల కావిడి 2 భుజానికి వేసుకుంటే 2 సమానంగా వెళ్ళేదైతేనే కావిడి అవుతుంది. అటు ఇటు బ్యాలెన్స్గా ఉండకపోతే అది అవ్వదు. కాబట్టి ఇదైతే బ్యాలెన్స్గా వెళ్తుందని మేమైతే నమ్ముతున్నాం. ఈ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? అసలు నియోజకవర్గంలో అయితే పోటీ బాగానే ఉంటుందండి. మా గన్నివీరాంజనేయులు గారు అయితే సక్సెస్ అవుతారు. మేమైతే కాన్ఫిడెంట్గా చెప్పగలం. మేము ఏంటమ్మా అసలు టీడీపీ జనసేన పొత్తుని పూర్తి స్థాయిలో ప్రజలు స్వాగతిస్తున్నారు. అసలు 2024 ఎలక్షన్ ఈ 2 పొత్తు మీద ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది? అసలు ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం? ఎన్ని స్థానాలంటే
మేము టీడీపీ జనసేన అయితే కనుక స్థానాల్లోకి లెక్కేసుకుంటే 100 దాట అయితే అవుతాయని మేమైతే కాన్ఫిడెంట్గా లెక్కేసుకుని చెప్పుకోగలం. ఎందుకంటే మేము అభివృద్ధి చేసిన వాళ్ళం కాబట్టి ఆల్రెడీ మా గన్ని వీరాంజనేయులు సార్ గారు ఆల్రెడీ మాకు అభివృద్ధి పనుల్లో ఎవరైనా పిలిస్తే పలికే వ్యక్తి ఆయన చేసిన అభివృద్ధి మా ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరు చేసి ఉండరు నాకు తెలిసి. ఆయన చేసిన దాన్ని బట్టి అయితే మాకైతే ఉంగుటూరు అయితే డెఫినెట్. కానీ టీడీపీ జనసేన కలిసింది కాబట్టి 100 పైనే మాకు వస్తాయని మేము మాత్రం కాన్ఫిడెంట్గా మేము నమ్ముతున్నాము.